నిన్ను స్తుతింతుము దేవా, నిన్ను పూజింతుము ప్రభువా. మమ్ముగావనై నిన్ను వీడచి ధరకీర్తించిన యేసువా, నిన్ను స్తుతింతుము దేవా. ఈ లోకం మాది కాదు, నీ వారమై ఉన్నాము. అట్టి ప్రజలు మానవులు రచించింది మా ద్వారా నీవు ఆరాధన జరిగించుకుంటూ ఉన్నావు, మా ద్వారా సువార్తను ప్రకటించుకుంటూ ఉన్నావు, మా ద్వారా కుటుంబాలు దర్శిస్తూ ఉన్నావు, మా ద్వారా అనేక మంది నశించిపోయే ప్రజలకు సాక్షార్థిగా ఆరాధన మీరు నిలుపుకుంటున్నారు. మీరు ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాం, మాకు ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాం. పాపులైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు నువ్వు మూలిగి అట్టి గొప్ప రుచిని మీరు మా కొరకు వేసుకున్నట్టే నీకు ఉదయకాలంలో తండ్రి రొట్టె విరుచుట ఎందున, ఆరాధన చేయకుందన, శుద్ధులు చెల్లించుట ఎందున మీరు మాతో కూడా ఉన్నారు. నేను స్తోత్రాలు. ఇప్పుడు కానుకలు కట్టే మీ పిల్లలు మీరు దీవించండి, ఆ కానుకలు మీరు దీవించమని ఆశ్రయించమని. ఒక ఎదవరాలు పేద 2 రూపాయల కొంగన కట్టుకోమన్నది కనుక తండ్రి ధనవంతులు వేరువేరుగా ఇస్తున్నారు కనుక ఎదుగో ఈ ఎదవరాలు అంతా వేసినట్లుగా మీకు చూస్తాం. ఈ 2 రూపాయలు కాదు తండ్రి, ఏదో ఇచ్చేమంతా నీ కానుకగా నేను ఉండాలని సమర్పించిన కనుక అట్టి యొక్క కానుకగా మేము నీకు కూడా వేయించున్నాము. ఆయన వేసిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ఆర్థిక సహాయంలో సహాయం చేయండి, ఇంకా ఎక్కువగా ఇచ్చి గణపరచులకు సహాయం చేయండి తండ్రి. విశ్వాసముగా నీ యందు నువ్వు వచ్చే వరకు నీ కొరకు ఎదురు చూసి వారుగా ఉంది. ఓ నాయన మీ స్తోత్రములు. తిరిగి 2 దాసులు మా మధ్యకు వచ్చారు. నీ వాక్యం మాకు ఏమై వినిపిస్తావో మాకు వినిపించమని మీ దాసులు మీ యొక్క రెక్కల కింద మరుగుపరుచుకొని మీ కొద్ది మాటలు మాకు బోధించమని, ఈ స్థలము చుట్టూ మీరు అలంకరించమని, నీ మాటలు మీరు విని మర్చిపోకుండా మేమందరం కూడా విని ఈ లోకంలో కొట్టుకొని పోకుండా దేవా నీ కొరకు జీవించే విధంగా మాకు అందరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి 130 కీర్తన. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము. నీ చెవి ఎగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నది. కావలివారు
ఉదయము కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించెను. చాలామంది మేము ప్రభుని నమ్ముకున్నాము, మేము ప్రభునందు విశ్వాసం ఉంచాము, మరి మాకేంటి? చూసారా, యేసు ప్రభు యొద్ద మనకేమి దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర మనకేమి లభిస్తాయి? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఆయన వలన మనకేం అనుగ్రహించబడ్డాయి? ఒకటి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన క్షమాపణ దొరికినది. 130 కీర్తన 4వ వచనములో, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనము ప్రభును అంగీకరించక మునుపు పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, శాపానికి, దేవుని ఉగ్రతకు గురి అయి ఉన్నాం. పాపాలకు వచ్చు జీతము మరణము. మానవుడు పాప నివారణ కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభువారు ఉన్న దినాలలో యేసు ప్రభును ఒక ఆయన సీమోన్ అనేట ఆయన వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఊరిలోనే ఒక ఆమె ఉంది. ఆమెకు ఆ ఊరు వారు ఏం పేరు పెట్టారంటే పాపాత్మురాలు అని పేరు పెట్టారు. ఆమె ప్రభుని గురించి వింది. ఆమె విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదములకు రాస్తూ తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉంటే సీమోను తన మనసులో అనుకుంటున్నాడు, ఏమని? ఈమె యువతియో బరబాస్, ఈమె యువతో ఎటువంటిదో ఎరిగి ఉంటే అని అంటూ ఈమె పాపాత్మురాలని తనలో తను అనుకున్నాడు. యేసు ప్రభువారు అంటున్నారు, ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. ఇప్పుడు యేసు ప్రభువారు ఆమెకి ఏం పేరు పెడుతున్నాడంటే, అమ్మాయి, ఇప్పటి నుండి నీ పేరు సమాధానమ్మ. ఏం పేరు? సమాధానం కలిగిన దానివై వెళ్ళు అన్నాడండి. చూసారా, యేసు ప్రభు దగ్గర మనకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అందుకనే ఈరోజు ఆయన మరణ పుడతాను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించడానికి వచ్చాం, ఆయనను గణపరచడానికి వచ్చాం, ఆయనను మహిమపరచడానికి వచ్చాం. కారణం ఏమంటే యేసు క్రీస్తు వలన మనకు పాప క్షమాపణ అనుగ్రహించబడినది. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో
ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన అపరాధములకు మన పాపములకు క్షమాపణ మనకు దొరికినది అనే మాట మనం చూస్తాం. కొలస్సు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో కూడా ఆయన పాపముల వలన మనకు పాప క్షమాపణ దొరికింది కనుక యేసు ప్రభును అంగీకరించుట వలన మనకేం దొరికింది? పెద్దయిన నీ పేరేం పేరు? పెంచలయ్య, లాజర్, బాబా బాబా లాజర్ అని అంటే దేవుని స్నేహితుడు లాజరు. ఎంత చక్కని పేరు పెట్టారు సార్. యేసు ప్రభుని అంగీకరించటం వలన మనకేం దొరికింది? క్షమాపణ దొరికింది. ఏం చెప్పాలా? మీ ఇతరులు అరే యేసు ప్రభుని నమ్మితే నీకేం దొరికిందా? క్షమాపణ దొరికిందిరా. నా అలవాట్ల వలన నా చేష్టల వలన నేను దేవుని తీర్పు కావలసిన నన్ను ఆయన ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారా. ఈరోజు ఆరోగ్యవంతునిగా ఉన్నాను అంటే ఆయన కృప. ఆయన కనుక యేసు ప్రభుని నమ్ముట వలన నాకేం దొరికింది? క్షమాపణ దొరికింది. ఏం దొరికింది? క్షమాపణ. రెండవ మాట, యేసు ప్రభుని నమ్ముట వలన 130 కీర్తనలోనే 7వ వచనము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప అనే పదానికి అర్థం ఏంటంటే దేనికి మనము అనర్హులమో దానిని అర్హులుగా చేయుటయే కృప. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయములో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యాన్ని తొలగించుటకు ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు. ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు మనల్ని విమోచించుటకు. 49వ కీర్తనలో ఎవడు ఏ విధము చేతనైనను ఏ సహోదరుని విమోచించలేడు, వారి ప్రాణ క్రయధనము గొప్పది. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు, మనలను విమోచించాడు. ఆయన యొద్ద మనకు కృప దొరుకును. ఆయన కృప వలనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఈ అరణ్యములో, ఈ అడవిలో కనిపించని ప్రమాదాలు. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా కాళ్ళ జరి కనపడింది. రాత్రి పండుకునేటప్పుడు కూడా కాళ్ళ జరి కనపడితే 1 గంట వరకు పండుకోలే నేను. ఈ పెంచలేక టాపా టాపాన్ని కొట్టేసి చంపేశాడు. అది చూసి నాకు నిద్రే రాలే. ఏమో రాత్రి పూట మంచం ఎక్కుతుందేమో ఇదే పట్టింది నాకు. మరి మీరు చూడు, వచ్చానా అని అడవిలో నడుస్తూనే ఉన్నారు. నాకు అడుగు వేయాలంటే భయము. ఏ పొదలో ఏది ఉందో అని చూసారా. కానీ దేవుడు తన కృపాక్షేమాలుంచి కాపాడుతున్నాడంటే దేవుని కృప. అందుకే పౌలు గారు అన్నారు అపోస్తుల కార్యములు ఏమంటాడంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నది అన్నాడు. కృపచేతనే మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. రోమాపత్రిక 3:24లో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నమ్మువారు ఆయన కృపచేత. ఒడ్లు తీసుకెళ్ళి మిషన్లు వేస్తే ఏమవుతాయమ్మా చెప్పు? బొరుగులు అవుతాయా? చెప్పమ్మా ఏమవుతాయి? బియ్యం అవుతాయి. చూసారా?
దాని పేరు మారా, దాని రంగు కూడా మారా. యేసు ప్రభుని నమ్మితే పాపి పరిశుద్ధుడైతాడు, దుర్మార్గుడు సన్మార్గుడైతాడు, అనీతిమంతుడు నీతిమంతుడైతాడు. పౌలు గారు తన బలహీనతలలో ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ బలహీనత తీసేయని. యేసు ప్రభు అన్నాడు, నీ బలహీనతలలో నా కృప నీకు చాలు అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా కృప నీకు. బలహీనత తొలిగేయలే, కానీ ఏమన్నాడు? నా కృప నీకు చాలు. కనుక మన కృప చేత రక్షించబడ్డాం. ఇశ్రాయేలు, యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. 3వ మాట 130 కీర్తనలోనే 7వ వచనములో ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచనము దొరుకును. యేసుక్రీస్తు దగ్గర ఏం దొరుకుతుందంట? విమోచనము. ఎందుకంటే భూమి మీద ఎవరు మనలను విమోచించలేదు. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడని 49వ కీర్తనలో మనం చూస్తాం. కానీ యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా చర్మం చీకిపోయినను నేను ఆయన కొరకు ఎదురు చూసేదను. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయనే అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. ఆయన మనలను విమోచించాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత ఆయన మనలను విమోచించెను. ఆయన మనలను ఏం చేశాడు? విమోచించెను మన పాపముల నుండి. 4వ మాట, యేసు క్రీస్తును అంగీకరించుట వలన నిత్య జీవము. యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి చదవండి. 36వ వచనం. ఏమండి ప్రభాకర్ గారు చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 36వ వచనం. 3:36. 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమార్యత కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన నిత్య జీవము. నిత్య జీవం అంటే జీవిత కాలమంతా, బ్రతికిన కాలమంతా కాదు, మనము జీవితాంతము జీవిస్తాము. మరణం అనేది ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు వారే అన్నారు యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచట వలన ఆయన మనకు నిత్య జీవం ఇచ్చాడు. యేసు ప్రభు వారే అన్నారు,
యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో గొర్రెలను గురించి బర్నబాస్ గారు చదవండి. 10:28 చదివేకొచ్చా? చదువు. 10:28. నేను వాటికి చదవండి. బర్నబాస్ గారు చదవండి. 15:28. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. కాదులే, నువ్వు చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ చదవండి. ఎవడును వాటిని నా చేతిలో నుండి ఎవడు వాటిని నా తండ్రి చేతిలో నుండి అపహరింపడు. ఎందుకంటే వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. కనుక యేసు ప్రభు నమ్ముట వలన మనకేం దొరికినాయి? 1 పాప క్షమాపణ, 2 కృప, 3 విమోచనము, 4 నిత్య జీవము, 5 ఆహారము దొరుకును. 111వ కీర్తన 5వ వచనములో 111వ కీర్తన 5వ వచనములో దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చి ఉన్నాడు? ఆహారము. చిన్న తలనొప్పి వస్తే ఇక్కడున్న మా బావగారు స్పెషల్ డాక్టర్ దగ్గరికి పోతాడు, చూసారా? కానీ ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్ కూడా రాడు మన దగ్గరికి. ఇక్కడ మన దగ్గరికి ఆర్ఎంపి డాక్టర్ కూడా రాడు. కానీ ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, నడిచే ప్రతి స్థలములో తన కృపాక్షేమాలు ఉంచిన దేవుణ్ణి మనము ఏం చేయాలా? స్తుతించాలా. ఏం చేయాలా? ఈ ఫోన్లో వచ్చినాక ప్రార్థనే లేదు, ఈ ఫోన్లో వచ్చినాక బైబిల్ చదివేది లేదు, ఈ ఫోన్లో వచ్చినాక భర్తకు కూడా అన్నం పెట్టేది లేదు. వచ్చినాలే పెట్టుకొని తింటానులే. ఏం చేతులు పడిపోయినాయా? నేను పనిలో ఉండాలి. ఏం పను? సరే మే అయ్యి వచ్చినాడు కదా, అన్నం పెట్టుకోండి. ఏమీ పెట్టుకొని తింటానులే, నేను పనిలో ఉండా. ఊబకేసి కోడితే మళ్ళీ 2 వారాలు వినపడకూడదు చెవు. మళ్ళా అంత లెక్క లేకుండా పోతుంది. చిన్నప్పుడు పెద్దలు వస్తున్నారంటే లేచి నిలబడేటోళ్ళు, పరిగెత్తేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. 7ంటికి వాడు హీరో అంటున్నారు. ఏంది నువ్వు మాట్లాడేది? నీ ఇంటికాడ చూసుకోప అంటున్నా. జాగ్రత్త. మన కుటుంబాలలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబాలలో ప్రార్థన ఉంటుందో ప్రతి దీవెన దేవుడిస్తాడు. 34 కీర్తనలు ఏముందంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆకాశంలో నుండి దేవుని నేత్రాలు ఎవరి మీద అంటే తన పిల్లల మీదనేనంట. చూడండి 33వ కీర్తన 18వ వచనములో, నువ్వు అరణ్యములో పోయినా కూడా ఆయన నేత్రాలు నీ మీదనే ఉంటాయంట. 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణములో నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును
యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. కరువులో సజీవులుగా కాపాడుటకు మొదటి మాట. రెండోది ఏమంటున్నాడు? ఆయన మరణము నుండి తప్పించుటకు. మనం వెళ్తూ ఉంటే దారిలో పొలాలలో పెద్ద పెద్ద త్రాసు పాముల జాడలు కనపడతాయి కదా, పెద్ద పెద్ద పాముల జాడలు కనపడతాయి. ఆ పాములతో దేవుడు ఏమంటాడంటే, మే పెంచలయ్య వస్తున్నాడు, నిన్ను చూసి భయపడతాడు, దాటుకో, నువ్వు ముందు దాటుకో. చూసారా ఆయన ఏం చేస్తాడు? నా భక్తుడు వస్తున్నాడు, ఆడు ముందే భయస్తుడు, దేవదానం గాడు రాత్రి జరి చూసి నిద్రపోలేదే, మీరు రావాకండే వాడు భయపడిపోతాడు. చూసారా ఆయన తన పిల్లల మీద ఎంత భద్రత పెట్టాడంటే, ఒక మాట అన్నాడు, ఎవడైనా మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్లే అన్నాడు ఆయన. ఎవరైనా మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డు, పండుకునేటప్పుడు కంట్లో రాయబడింది. పెంచలయ్యా రాత్రంతా పండుకుంటావా? కంట్లో రాయబడితే పండుకుంటావా? ఇంకా నిద్రపోని అది. ఏ ముసలి పడుకో అబ్బే, నేను అల్లాడిపోతుంటే మీరేంది, మీరు పడుకోండి, రామే ఊపుదురా, చెవులో నీళ్ళు పెట్టు, చెక్కులో నీళ్ళు పెట్టు, ఇట్లాను అట్లాను. చూసారా అది పోయిన వరకు దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మును ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్టు. ఎంత భద్రత చూడు దేవుని పిల్లలకు. అందుకనే మనం సజీవులుగా ఉన్నాం, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాం. మొన్న కొండలో మరి వాళ్ళు ఒక సొరంగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పని చేసే డ్యూటీకని వెళ్ళారు. మట్టి కూలి సజీవమైపోయినారు. 9 మంది పడిపోయి చచ్చిపోయినారు. కానీ మనం బయటికి వెళ్ళి వస్తున్నామంటే దేవుని కృప. ఈ ఎండకు మా వల్ల కాదు అసలుకు, కానీ ఇంత ఎండలో ఏమైనా నిమ్మకాయలు వెళ్ళి వెళ్తూ ఉంది. చూసారా? పోకపోతే అయ్యా కుటుంబం జరగదయ్యా. కానీ మమ్మల్ని కూలీ బిల్స్ అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కూలి లేక ఎంతోమంది ఉన్నారు. కానీ కూలే మన దగ్గరికి వస్తూ ఉందంటే దేవుని అది గుర్తు చేసుకోవాలా. ఎవరు పిలిచలేదే, అయ్యో అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఇంటిలో నలుగురిని పోషించే శక్తి దేవుడు ఇచ్చాడా లేదా? నలుగురికి ఇచ్చాడా లేదా? మేము పిల్లప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళు రాత్రి భూ పెట్టినారో లేదో, మామ ఎప్పుడు పోతావు అంటే దాని అర్థమైంది, నా పొద్దున్నే పోసామి అని. ఎప్పుడు పోతావు అనేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారు 4 రోజులు ఉండిపోకూడదా అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 4 రోజులు. పెద్ద అయినా అనలేదా నిన్ను? మీ బంధువులు ఊరు పోయినప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, మామ ఎప్పుడు పోతావు? ఏది రాత్రి అంత భూ పెట్టినారో లేదో, తెల్లారాలకల్లా ఎప్పుడు పోతావు? ఏం లేదు, పొద్దున్నే బస్సు ఉంది మా ఊరికి, అట్లా అడ్డ రోడ్డుకి వస్తే 6 గంటలకి ఉంది మా ఊరికి బస్సు వేసినారు. బస్సు వేసినారంటే దాని అర్థమైంది పొద్దున్నే బాగా సామి అని. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. తర్వాత ఆయన యొద్ద ప్రార్థనకు జవాబు దొరుకుతాయి. ఇర్మీయా గ్రంథం 33:3 ఏమంటాడు? నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. కుటుంబం గురించి ఒక సామెత ఉంది, సంసారము గుట్టు, వ్యాధి రట్టు. అంటే అర్థమైంది, మన కుటుంబములో ఎన్ని బలహీనతలున్నా పక్కోళ్ళకి చెప్పకూడదు. పక్కోళ్ళకి చెప్పావనుకో
తెల్లారల్లకెళ్ళ మల్లమ్మ దిన్నెకి పంపించేసి ప్రార్థన చేయాల. ఏం చేయాలా? ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయంలో మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. సొలొమోను జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. ఇక 7వ మాట, ఆయన యొద్ద జ్ఞానము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆఖరి మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి చదవాలి. మొదటి అధ్యాయం 5వ వచనం, మనిషిని కోస్తే రక్తం వస్తుంది, క్రైస్తవుని కోస్తే వాక్యాలు జల జల రాలంట. ఇంకా ఇండెక్స్ కార్డేజ్ ఉండకూడదు. యాకోబు ఏడా, పేతురు ఏడా? మొదటి అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయు దేవుడు. అయితే అతడు సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు రేపబడి సముద్రపు తరంగములు పోలి ఉండును. మీలో ఎవరికైనాను జ్ఞానం ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఎందుకంటే మన దేవుని దగ్గర బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. సొలొమోను జ్ఞానం అడిగాడు, కానీ దేవుడు జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? సొలొమోనుకు ఏమిచ్చాడు? ఘనత ఇచ్చాడు, ఐశ్వర్యము కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు, ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. కనుక దేవుని యొద్ద, యేసు క్రీస్తు యొద్ద మనకు దొరికేవేవనగా, 1 క్షమాపణ దొరుకును, 2 కృప దొరుకును, 3 విమోచనము దొరుకును, 4 నిత్య జీవము దొరుకును, 5 ఆహారము దొరుకును, 6 ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, 7 జ్ఞానము దొరుకుతుంది. ఎందుకంటే సొలొమోను జ్ఞానాన్ని అడిగితే, సొలొమోనా నువ్వు జ్ఞానాన్ని అడిగావు, నేనైతే ఘనతను ఐశ్వర్యమును నీకిచ్చుచున్నాను అన్నాడండి. కనుక దేవుని యొద్ద ఏం దొరుకుతాయి మనకు? 7 మాటలు. ఏమేం మాటలు? ఏమేం మాటలు చూసారా? మళ్ళీ ఒకసారి పలుకుదాం. దేవుని యొద్ద పలకండి. దేవుని యొద్ద మనకేమి దొరుకును? యేసు ప్రభు యొద్ద క్షమాపణ దొరుకును, కృప దొరుకును, విమోచనము దొరుకును, నిత్య జీవము దొరుకును, ఆహారము దొరుకును, ప్రార్థనకు జవాబు దొరుకును, జ్ఞానము దొరుకుతుంది. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు
ప్రార్థన చేస్తారు. రా యేసు ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మల్లాలమ్మ దిన్నే మరి సేవా దర్శనం కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి, బర్నబాస్ గారు ఆయన భార్య కుటుంబీకులు నశించిపోయే ఈ ప్రజల మధ్య సేవ చేయుటకు వచ్చారు. ఆయన పనిని మీరు దీవించారు. ఇదిగో ఈ అడవిలో కొందరు ఆత్మలు రక్షించబడ్డాయి. ఇక్కడ చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించారు. వృద్ధులు పెంచలయ్య గారు ఆయన కుటుంబ సభ్యులను దీవించారు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు. స్టీఫెన్ రేపటి నుండి మామిడి తోటలో పనికి వెళ్తుండగా ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడు. ఈ మందిర నిర్మాణం కొరకై పునాది మొదలుకొని ఇప్పటి వరకు అనేకులు ప్రార్థించారు, అనేకులు శ్రమ పడినారు, అనేకులు ఆర్థిక సహాయం చేశారు. వారందరినీ దీవించారు. ఇంకా కొన్ని పనులున్నాయి, సంపూర్తి అవటకు సహాయం దయచేయండి. తెనాలి నుండి యేసు ప్రభువ చిన్నం ప్రభాకర్ గారు నడిపించారు. రేపల్లి నుండి ఎన్నం జోసఫ్ గారు నడిపించారు. తంగడెంచి నుండి మరి వాడాల సీను నడిపించారు. మీకు స్తోత్రం. నన్ను నడిపించారు. మీకు స్తోత్రం. 2 దినాలు వీరి మధ్య ఉండుటకు సహాయం చేశారు. శుభమంచిపు వెళ్తుండగా మా ప్రయాణాన్ని దీవించారు. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులను దీవించండి. చిన్నబ్బాయి గారు అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఈ మందిరం పట్ల ఎంతో ఆశతో ఎంతో సహాయం చేశారు. వారి అబ్బాయి వివాహ విషయంలో కూడా సహాయం దయచేయండి. ప్రభాకర్ గారి యొక్క కుమారుని వివాహ విషయంలోను, కుమార్తె వివాహ విషయంలోను మీరు మహిమ పొందండి. శుభమని చెప్పి వెళ్తుండగా మా ప్రయాణమును మరొకసారి ఈ విధంగా కలిసి ప్రార్థించే ధన్యత, ముఖ్యంగా కట్టుపల్లి పాల్ గారు ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచర్యను దీవించారు. కట్టుపల్లి జాన్ నరసింహ గారు ఆయన భార్య, వారి సంతానాన్ని దీవించారు. నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి విబిఎస్ కార్యక్రమాలను కూడా బలపరుస్తున్న విధానాన్ని బట్టి ముగిస్తోంది. ఈ సంఘాలను బలపరచండి. నేను వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి. సమీపముగా ఉంటున్న చాపరాళ్ళ సంఘాన్ని కూడా మీరు బలపరచండి. పేదల కుటుంబాన్ని దీవించండి. మరొకసారి ఈ విధంగా కలిసి ప్రార్థించే ధన్యత దయచేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అందరం బయటికి పోయి మందిరం చక్కగా నిలబడి ఫోటో దిగుతాం. ఈడే దిగుతాం బావా. కాలిపోతుంది. 1 నిమిషం నిలవాలేమా? మరి ఒక్క నిమిషమే.